ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇవాళ మన టాపిక్ ఏంటంటే రెక్టిఫైయర్. ప్రెజెంటేషన్ షేర్ అయిందమ్మా ఈశ్వర్? ఎస్ సార్ అయింది సార్. రెక్టిఫైయర్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకి ఏసీ డీసీ అని రెండు ఉంటాయి. ఓకేనా? వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మనకి ఇట్ ఈస్ ఆఫ్ టూ టైప్స్, ఆల్టర్నేటింగ్ కరెంటు, డైరెక్ట్ కరెంట్. ఓకేనా? మీకు గ్రాఫ్ ఇలాగే కదా ఉండేది. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే అర్థం ఏంటి? కరెంట్కి మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. రెండు ఉన్నప్పటికీ అది ఆఫ్ కోర్స్ వెక్టార్ కాదు. అంటే లాస్ ఆఫ్ వెక్టార్ అడిషన్ కొన్ని ఉంటాయి, అవి సాటిస్ఫై చేయదు. కాబట్టి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పటికీ కూడా కరెంట్ అనేది వెక్టార్ కాదు, ఒక స్కేలార్. కొంతమంది ఏం ఆర్గ్యూ చేస్తారంటే కరెంట్ అనేది యూని డైమెన్షనల్ వెక్టార్ అంటారు. సో అఫ్ కోర్స్ అదంతా మన టాపిక్ కాదు ఇప్పుడు. ఏసీ డీసీ తేడా తెలుసు కదా మీకు. ఏసీ అంటే ఏంటంటే కరెంట్ యొక్క లేదా వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు మారుతూ ఉంటే కనుక దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. డైరెక్ట్ కరెంట్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఫిగర్. కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటే దాన్ని డీసీ అంటారు. మీరు ఈ గ్రాఫ్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఆఫ్ కోర్స్ వోల్టేజ్ తీసుకోవచ్చు లేదా కరెంట్ తీసుకోవచ్చు. మీకు ఏసీ ఎలా ఉందంటే టైం మారుతున్న కొద్దికి వోల్టేజ్ కూడా ఏమవుతుంది, ప్రతి పాయింట్ దగ్గర మారిపోతుంది. అంటే జీరో దగ్గర, టైం జీరో దగ్గర వోల్టేజ్ జీరో, తర్వాత ఏమైంది, టైంతో పాటు వోల్టేజ్ కూడా పెరిగి ఒక చోట మ్యాక్సిమం అయింది. దీన్ని పీక్ వోల్టేజ్ అంటారు. ఇక్కడ ఫేజ్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది, 5/2 అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ వేవ్ అనమాట. ఒక వేవ్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి మొత్తం వేవ్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఒక వేవ్ అంటారు, ఫుల్ వేవ్ అంటారు. ఓకేనా? హాఫ్ వేవ్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి, జీరో దగ్గర నుంచి మళ్ళీ కరెంట్ ఎక్కడ జీరో అవుతుందో అంటే అది 180 degrees అది ఫేజ్ అయితే. ఓకేనా? సో 0 నుంచి 180 మధ్యలో ఒక హాఫ్ వేవ్ అంటాం. సో ఈ 0 నుంచి 180 మధ్యలో ఈ వోల్టేజ్ ఏమైంది, పెరిగింది, ఒక చోట మ్యాక్సిమం అయింది, మళ్ళీ తగ్గింది, జీరో అయింది. ఓకేనా? కానీ డైరెక్షన్ మాత్రం ఒకేలా ఉంది, పాజిటివ్. వోల్టేజ్ అంతా కూడా ఈ 0 నుంచి 180 వరకు వోల్టేజ్ ఏంటి, పాజిటివ్. ఓకేనా? కానీ ఇప్పుడు ఫేజ్ 180 దాటిన తర్వాత వోల్టేజ్ మళ్ళీ పెరిగింది, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో పెరిగింది. అంతే కదా? ఇది టైం యాక్సెస్ కాబట్టి మీకు ఈ పైన ఉన్నది పాజిటివ్, కింద ఉన్నది నెగిటివ్. ఓకేనా? సో 180 నుంచి 360 వరకు, అంటే 360కి వచ్చామంటే ఒక వేవ్ కంప్లీట్ అయిందని అర్థం. వోల్టేజ్ ఏమైంది, నెగిటివ్లో పెరిగి మళ్ళీ తగ్గింది. ఓకేనా? సో మీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇదేనమ్మా. ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఏమవుతుందంటే మీకు వోల్టేజ్ లేదా కరెంట్ మ్యాగ్నిట్యూడ్ మారడమే కాకుండా పొలారిటీ కూడా మారుతుంటుంది. ఇక్కడ 0 నుంచి 180 వరకు పొలారిటీ ఏంటి, పాజిటివ్. 180 నుంచి 360 వరకు పొలారిటీ ఏంటి, నెగిటివ్. ఓకేనా? అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఏమవుతాయి అంటే ఆల్టర్నేట్ అవుతుంటాయి. అందుకే దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. వేరే కాంట్రాస్ట్లో ఇక్కడ చూడండి, డైరెక్ట్ కరెంట్లో టైంతో పాటు అసలు వోల్టేజ్ మారట్లేదు అంటే రెండు మారట్లా, కాన్స్టెంట్గా ఉంది మ్యాగ్నిట్యూడ్. అదే 4 వోల్ట్లు 5 వోల్ట్లు ఎంత ఉంటుంది కదా, 1 వోల్ట్ సేమ్ అంతే ఉంది. డైరెక్షన్ ఏమైనా మారిందా, నెగిటివ్లోకి ఏమైనా వచ్చిందా, రాలేదు. సో ఇది డైరెక్ట్ కరెంట్ అంటే. మనకి చాలా సందర్భాల్లో ఏ అవసరం పడుతుందంటే ఏసీని డీసీగా మార్చాల్సిన అవసరం వస్తుంది. ఓకేనా? ఆ సందర్భంలో మనం వాడే ఎలక్ట్రానిక్ డివైస్ లేదా సర్క్యూట్ని ఏమంటారంటే రెక్టిఫైయర్ అంటారు. సో రెక్టిఫైయర్ ఇస్ అ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ టు డీసీ. ఓకే, ఇవాళ మనం రెక్టిఫైయర్స్లో మీకు సిలబస్లో రెండు పెట్టాడమ్మా, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఓకేనా? ఇవాళ మనం ఫస్ట్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ చూద్దాం. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అర్థమైందంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అర్థమైనట్టే లెక్క. అంటే రెండు సిమిలర్గా ఉంటాయి, చిన్న ఇంప్రూవ్మెంట్ అంతే. ఓకేనా? సో క్లారిటీ వచ్చింది కదా. ఏసీని డీసీగా మార్చే డివైస్ని రెక్టిఫైయర్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. మరి రెక్టిఫై చేసేది ఎవరు సార్ అంటారు. అంటే ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ని ఏమనొచ్చు మనం, రెక్టిఫికేషన్ అనొచ్చు. ఓకే, ఏసీని డీసీగా మార్చే డివైస్ని రెక్టిఫైయర్ అంటారు, అలా మార్చడాన్ని ఏమంటారు, రెక్టిఫికేషన్ అంటారు. మరి రెక్టిఫైయర్ సినిమాలో హీరో ఎవరు సార్ అంటే ఎవరంటే డయోడ్. మీకు ఆల్రెడీ చెప్పాను డయోడ్ అంటే ఏంటో చెప్పాను. ఓకేనా? డయోడ్ అంటే ఏంటి, ఒక సెమీ కండక్టర్తో తయారైన ఒక చిన్న కాంపోనెంట్ అది. ఓకేనా? ఏం చేస్తారు, ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని, ఎన్ టైప్ సెమీ కండక్టర్ని
మనం జాయిన్ చేసినప్పుడు అంటే అలా చెప్తాం కానీ ఒకేలాగా తయారు చేసి ఒకవైపు పీ టైప్ ఇంకోవైపు ఎన్ టైప్ డోప్ చేస్తారు. ఒక పీ ఇంజెక్షన్ డయోడ్ అనేది రెక్టిఫికేషన్కి మూలం అండి. ఓకేనా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెక్టిఫికేషన్లో ఉన్న ప్రిన్సిపల్ చెప్తున్నాను ఇక్కడ. ఏంటి ప్రిన్సిపల్ అంటే, రెక్టిఫై చేసేది ఎవరంటే డయోడ్ అండి, అది గుర్తుపెట్టుకోండి, డయోడ్. ఓకేనా? మీకు డయోడ్కి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అయినప్పుడు మధ్యలో ఏం ఫామ్ అవుతుందని చెప్పాను నేను, ఒక డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుందని చెప్పాను. దాని గురించి చాలా ఎలాబరేట్గా చెప్పాను, ముందు వీడియో లెక్చర్ కావాలిస్తే ఒకసారి మళ్ళీ వినండి. ఓకేనా? ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని మనం వెన్ వి జాయిన్ at the junction there is something called a depletion region. ఈ డిప్లీషన్ రీజన్ ఎలాంటిది, ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ లాంటిదని చెప్పాను. ఓకేనా? ద డిప్లీషన్ రీజన్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్రీ చార్జెస్. ఓకేనా? అందులో ఇమ్మొబైల్ చార్జెస్ ఉంటాయి. సో ఆ డిప్లీషన్ రీజన్ విడ్త్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ డయోడ్ గుండా కరెంట్ వెళ్తుందా లేదా అనేది ఆధారపడుతుంది. ఓకేనా? మీరు ఆ డయోడ్ని ఏం చేస్తాం మనం, ఆబ్వియస్లీ బయాసింగ్ చేయాలి కదా, అంటే వోల్టేజ్ కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ చేయడం బయాసింగ్ 2 రకాలని చెప్పాను, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అంటే ఎలాగా, ఇప్పుడు డయోడ్కి ఇక్కడ చూడండి, ఇది డయోడ్ సింబల్, ఇది డయోడ్ యొక్క సర్క్యూట్ సింబల్, ఇది యానోడ్, ఇది క్యాథోడ్, అంటే ఇది ప్లస్, ఇది మైనస్. డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే, పిఎన్ జంక్షన్ డయోడ్ అనుకోండి ఇది ఫర్ ఎగ్జాంపుల్, పీనేమో బ్యాటరీ యొక్క పాజిటివ్కి, ఎన్ ఏమో బ్యాటరీ యొక్క నెగిటివ్కి, ఇలాగే ఇప్పుడు చూపిస్తున్నాక డయాగ్రామ్లో అలా కనెక్ట్ చేస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ చేసినట్టు లెక్క. ఏమవుతుంది సార్ ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు అంటే, నేను మధ్యలో ఏం ఫామ్ అవుతుందని చెప్పాను, పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క జంక్షన్లో డిప్లీషన్ రీజన్ ఒకటి ఉంటుందని చెప్పాను. ఆ డిప్లీషన్ రీజన్ యొక్క విడ్త్ కాన్స్టెంట్ కాదు, అది మనం అప్లై చేసిన బయాసింగ్ని బట్టి మారుతుంది ఆ విడ్త్. ఓకేనా? ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు ఆ డిప్లీషన్ రీజన్ యొక్క విడ్త్ తగ్గుతుంది. తగ్గడం వలన మనకి రెసిస్టెన్స్ తగ్గినట్లు లెక్క. రెసిస్టెన్స్ తగ్గినట్టు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు కరెంటు ఫ్లో అవుతుందా లేదా, ఫ్లో అవుతుంది అంటే స్విచ్ ఏమైనట్టు, క్లోజ్ అయినట్టు. ఓకేనా? అంటే డయోడ్ ఆన్లో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు కరెంట్ ఏమవుతుంది, డయోడ్ గుండా ఫ్లో అవుతుంది. వేరాస్ అదే డయోడ్ని మనం రివర్స్ బయాస్ చేస్తే, అంటే ఈసారి ఏం చేయాలి, పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకొని పీనేమో బ్యాటరీ నెగిటివ్కి, ఎన్నేమో బ్యాటరీ పాజిటివ్కి కనెక్ట్ చేస్తే ఆపోజిట్గా కనెక్ట్ చేశాం కదా, అందుకే దాన్ని రివర్స్ బయాస్ అంటారు. పీనేమో నెగిటివ్కి, ఎన్నేమో పాజిటివ్కి కనెక్ట్ చేస్తే దాన్ని రివర్స్ బయాస్ చేసామంటారు. రివర్స్ బయాస్ చేసినప్పుడు ఏమవుతుంది, సింపుల్, ఆ జంక్షన్ దగ్గర ఉన్న డిప్లీషన్ రీజియన్ విడ్త్ పెరుగుతుంది. ఈసారి డిప్లీషన్ రీజియన్ విడ్త్ పెరిగిందంటే అర్థం ఏంటి, రెసిస్టెన్స్ పెరిగినట్టు కదా లెక్క. రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందా, అవదు. సో ఈ డయోడ్ ఎలా పనిచేస్తుంది రివర్స్ బయాస్ చేసినప్పుడు, ఇక్కడ కింద చూసారు కదా, స్విచ్ ఇప్పుడు ఎలా ఉన్నట్లు లెక్క, ఓపెన్గా ఉన్నట్లు లెక్క. అంటే సర్క్యూట్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. సర్క్యూట్ ఓపెన్ అయినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే మీకు డయోడ్ ఏం చేస్తుందంటే, అబ్జర్వ్ చేయదు, చాలా 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 గొప్ప విషయం అండి ఇది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సో కాల్ సింపుల్ ప్రిన్సిపలే చాలా ఎలక్ట్రానిక్స్ మొత్తానికి బేసిస్ ఇది. ఓకేనా? డిపెండింగ్ ఆన్ ద బయాస్, డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ బయాస్ వీఆర్ అప్లయింగ్, ద డయోడ్ బిహేవ్స్ డిఫరెంట్లీ. మీకు మొన్న థెవెనిన్స్ థియరం చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను, థెవెనిన్స్ థియరం ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లీనియర్ కాంపనెంట్స్ అని చెప్పాను. ఇప్పుడు నాన్ లీనియర్ కాంపనెంట్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు, డయోడే చెప్పాను. ఇది నాన్ లీనియర్ బిహేవియర్కి ఎగ్జాంపుల్ ఇది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనం అప్లై చేసిన వోల్టేజ్ బిహేవియర్ మారిపోతుంది. నువ్వు అప్లై చేసిన వోల్టేజ్ పాజిటివ్గా ఉంటే, ఫార్వర్డ్ బయాస్ చేసామంటే ఏ వోల్టేజ్ ఇచ్చినట్టు, పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చినట్టు. మనం అప్లై చేసిన వోల్టేజ్ పాజిటివ్గా ఉంటే సర్క్యూట్ క్లోజ్ అయ్యి డయోడ్ ఆన్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఆన్ అయింది అనమాట, స్విచ్ ఆన్ అయింది. వేరేస్ మనం నెగిటివ్ వోల్టేజ్ ఇస్తే, అంటే రివర్స్ బయాస్ చేస్తే స్విచ్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, అంటే డయోడ్ ఆఫ్ అయింది. అంటే డయోడ్ ఏమవుతుంది, ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అంటే డయోడ్ ఎలా పనిచేస్తుంది, ఒక స్విచ్ లా పనిచేస్తుంది అనమాట. ఆ స్విచ్చింగ్ యాక్షన్ దేని వల్ల వస్తుంది, ఈ అప్లై చేసిన బయాసింగ్ నుంచి వస్తుంది. ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఆన్ అవుతుంది, రివర్స్ బయాస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఇది ఏంటి, ఇది లీనియర్ బిహేవియర్ కాదు, ఇది నాన్ లీనియర్ బిహేవియర్. ఓకేనా? ఈ నాన్ లీనియర్ బిహేవియరే రెక్టిఫికేషన్లో హార్ట్ అనమాట. రెక్టిఫికేషన్ యొక్క హార్ట్ ఇదే నేను చెప్పింది ఇప్పుడు. ఓకే? సో ఒక డయోడ్
ఏసీని డీసీగా ఎలా మారుస్తుంది అంటే, అసలు ఇప్పుడు చెప్పాను కదా, రెక్టిఫైయర్ అంటే ఏది యాక్చువల్గా? రెక్టిఫైయర్ అంటే డయోడే మనకి ఏసీని డీసీగా మారుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఒకటి దీని మీద క్లారిటీ వచ్చింది కదా. డయోడ్ అనేది మనం అప్లై చేసిన బయాస్ని బట్టి అది ఒక్కోసారి ఆన్ అయినట్టు, ఇంకోసారి ఆఫ్ అయినట్టు పనిచేస్తుంది. ఎప్పుడు ఆన్ అవుతుంది? ఫార్వర్డ్ బయాస్ చేస్తే ఆన్లో ఉన్నట్టు, రివర్స్ బయాస్ చేస్తే ఆఫ్లో ఉన్నట్టు లెక్క. ఓకేనా? ఇప్పుడు మనం ఎలాగ డయోడ్ ఏసీని డీసీగా మారుస్తుందో చూద్దాం. ఓకేనా? కాబట్టి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే వాళ్ళు మనం చూద్దాం. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని ఎందుకు అవుతుందో మీకు ఆ పేరు ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా? హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ సర్క్యూట్ ఇదండి. మనం రెక్టిఫైయర్లో ఏం చేయాలి? రెక్టిఫికేషన్ అంటే ఏంటి? ఏసీని డీసీగా మార్చాలి, అంతే కదా. సో మనం ఒక డయోడ్ తీసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మీకు, రెక్టిఫికేషన్ ప్రాసెస్కి హీరో ఎవరంటే డయోడే మనకి ఏసీని డీసీగా మారుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏసీ సప్లై ఇచ్చాం, ఇన్పుట్ ఇచ్చాం డయోడ్కి. దీన్ని ఇది ఎలా మార్చాలి? దాని అవుట్పుట్ ఎలా ఉండాలి? డీసీగా రావాలి. ఓకేనా? సో మనం ఇచ్చిన ఏసీ ఇన్పుట్ ఏమో ఇది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ప్లస్ మైనస్ ఉంది కదా, ఇది మనం డయోడ్కి ఇచ్చిన ఇన్పుట్. అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. మీకు ఇప్పటికి చిన్న డౌట్ వస్తుంది, ఏంటంటే సార్ రెక్టిఫికేషన్ అంటే ఏసీని డీసీగా మార్చడం కదా, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఈ డయాగ్రామ్ అంటే ఈ డయోడ్ యొక్క అవుట్పుట్ కదా ఇది. ఈ డయోడ్ యొక్క అవుట్పుట్ చూస్తే డీసీ లాగా లేదు. ఇప్పుడు నేను సార్ చెప్తున్నారు ఆయన మీద గౌరవంతో, ఇది డీసీ అంటే ఒప్పుకుంటారేమో కానీ ఇది డీసీ కాదు యాక్చువల్గా. డీసీ అంటే ఏదనుకుంటారు యాక్చువల్గా? డీసీ అంటే ఇప్పుడు నేను చూపించాను చూసారా, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కాన్స్టెంట్గా ఉండాలి, ఇలా ఉండాలి. అలా ఉంటే దాన్ని డైరెక్ట్ కరెంట్ అంటారు. కానీ మీకు ఇప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో అంటే ఈ డయోడ్ యొక్క అవుట్పుట్ చూస్తే అలా లేదుగా, అంటే ఇది డీసీ కాదు యాక్చువల్గా. స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఇది డీసీ కాదు, కానీ డీసీయే. ఎందుకు దీన్ని డీసీ అనొచ్చు మనం? మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మారుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, 0 అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది తగ్గుతుంది. మనం ఇచ్చిన ఏసీకిను ఇప్పుడు వచ్చిన ఈ అవుట్పుట్కి తేడా ఏంటి? ఇక్కడ పొలారిటీ రివర్స్ అవుతుంది, ప్లస్ మైనస్ అలా పొలారిటీ మారుతుంది. ఇక్కడ పొలారిటీ మారట్లా. అంటే మనకేమవుతుంది? వోల్టేజ్ ఈసారి రెండు డైరెక్షన్స్లో కాకుండా, అంటే ఏసీలో రెండు డైరెక్షన్స్లో ఉంటుంది కదా, పాజిటివ్ నెగిటివ్, రెండు డైరెక్షన్స్లో కాకుండా ఇక్కడ ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఇది ఒక డీసీ అనుకోవచ్చు. కాకపోతే కాన్స్టెంట్ డీసీ కాదు, దీన్ని పల్సేటింగ్ డీసీ అంటారు. పల్సేటింగ్ అంటే పెరుగుతుంది తగ్గుతుంది. ఓకేనా? సో ఒక ఏసీని ఇది ఇప్పుడు వోల్టేజ్ ఎన్ని డైరెక్షన్స్లో మారుతుంది? ఒక డైరెక్షన్లోనే మారుతుంది, అంటే డైరెక్షన్ మారట్లా. ఓకేనా? సో దీన్ని యూని డైరెక్షనల్ వోల్టేజ్ అంటారు. అంటే రెక్టిఫైర్ చేసేది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే రెక్టిఫైర్ చేసే పని ఏంటంటే ఏసీని డీసీగా మార్చేయదు అది కంప్లీట్. అంటే ఇలా ఉన్న వేవ్ని ఇలా మార్చదు అది. మనకు ఏం చేస్తుంది అది? ఏసీలో పొలారిటీ రివర్స్ అవుతుంది కాబట్టి ఆ పొలారిటీ రివర్స్ అవ్వకుండా దాన్ని ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మారే ఒక వేవ్ కింద మారుస్తుంది. దీన్నే యూని డైరెక్షనల్ వేవ్ అనొచ్చు, యూని డైరెక్షనల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ అనొచ్చు. ఓకేనా? సో ఇందులో హైలైట్ ఏంటి? నెగిటివ్ సైకిల్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పాజిటివే ఉంది. ఓకేనా? ఓన్లీ పాజిటివే ఉంది, నెగిటివ్ లేదు. కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు అంటే ఒక విధంగా డీసీ అనొచ్చు. ఓకేనా? సో అర్థమైంది కదా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని ఎందుకన్నారు? సింపుల్, మీరే అర్థం చేసుకోవచ్చు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్లో హాఫ్ వేవ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పాను? 0 నుంచి 180 వరకు. అంటే పాజిటివ్ ఉండేదాన్ని హాఫ్ వేవ్ అంటారు కదా, పాజిటివ్ ఉండేదాన్ని హాఫ్ వేవ్ అంటారు. మా ఈశ్వర్ సార్ చెప్పండి సార్. వింటున్నావమ్మా? వింటున్నాను సార్. ఓకే, చూడు.
కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని ఎందుకు అంటారు? అది పెద్ద గొప్ప లాజిక్ ఏముంది, ఈజీగా అర్థమైపోతుంది కదా. ఇది మనం ఇచ్చిన ఏసీలోని హాఫ్ వేవ్ను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఈ నెగిటివ్ హాఫ్ని ఏమైంది, మిగిలిన హాఫ్ ఏమైపోయింది, ఒక విధంగా ఫిల్టర్ అయిపోయింది, అది కనబట్టలేదు అవుట్పుట్లో. ఓకేనా? అంటే ఇది ఓన్లీ మనం ఇచ్చిన వేవ్లో రెండు హాఫ్ వేవ్స్ ఉన్నాయి అనుకుంటే ఒక హాఫ్ వేవ్ని మాత్రమే రెక్టిఫై చేస్తుంది. అందుకే దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటారు. ఓకేనా? అంటే ఇచ్చిన ఏసీలోని సగం వేవ్ను మాత్రమే ఇది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఓకేనా? సో అర్థమైంది కదా. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఇది. మనం ఇచ్చేదేమో ఏసీ, డయోడ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలా ఎందుకు వచ్చిందో అర్థమైందా? సింపుల్. నేనేం చెప్పాను, డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ చేస్తే అది ఆన్ అవుతుంది, రివర్స్ బయాస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మనం ఇక్కడ ఫార్వర్డ్ రివర్స్ బయాస్ చేసినట్టు అనిపించట్లా, కానీ అది మనం చేసాం. ఎలా చేసాం? ఇప్పుడు చూడండి, ఈ ఏసీ వేవ్ యొక్క ఫస్ట్ హాఫ్ అంటే హాఫ్ వేవ్ ఉంది కదా, 0 నుంచి 180 వరకు వోల్టేజ్ ఏంటి, పాజిటివ్గా ఉంది. పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు డయోడ్ ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అయినట్టు లెక్క. ఓకేనా? అంటే 0 నుంచి 180 వరకు వోల్టేజ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ హాఫ్ వేవ్ మొత్తం వోల్టేజ్ పాజిటివ్ కాబట్టి డయోడ్ ఏమైనట్టు, ఫార్వర్డ్ బయాస్ అయినట్టు లెక్క. అప్పుడు డయోడ్ ఏమవుతుంది, ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది కాబట్టేగా యాజ్ ఇట్ ఈస్గా ఈ వేవ్ డయోడ్లోంచి పాస్ అయ్యి ఎలా వచ్చింది. కానీ ఈ సెకండ్ నెగిటివ్ మాత్రం బయటికి రాలా. ఎందుకు రాలేదు? ఈ నెగిటివ్ పార్ట్లో వోల్టేజ్ నెగిటివ్ కాబట్టి డయోడ్ ఏమవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. డయోడ్ రివర్స్ బయాస్ అయినప్పుడు డయోడ్ ఎలా పనిచేస్తుంది, ఓపెన్ సర్క్యూట్ అంటే ఆఫ్ అయినట్టు లెక్క. అందుకే ఈ నెగిటివ్ పార్ట్ ఉంది చూసారా, నెగిటివ్ పార్ట్ ఏమైంది, డయోడ్లోంచి ఫ్లో అవ్వాల. అందుకే ఇది ఏమైపోయింది, బ్లాక్ అయిపోయింది. అంటే మనం ఇచ్చిన ఏసీలోని పాజిటివ్ హాఫ్కేమో డయోడ్ ఆన్ అయింది, అందుకని అది వచ్చింది అవుట్పుట్లో. నెగిటివ్ హాఫ్కేమో డయోడ్ ఏమైంది, ఆఫ్ అయింది, ఎందుకని అది రివర్స్ బయాస్ అయింది. నెగిటివ్ హాఫ్కి అది రివర్స్ బయాస్ అవడం వల్ల ఆ విధంగా అది నెగిటివ్, ఆ విధంగా ఏం చేయగలిగింది, ఈ వేవ్లో ఉన్న నెగిటివ్ పార్ట్స్ అన్నిటిని అది ఏం చేసేసింది, ఒక విధంగా ఫిల్టర్ చేసేసింది. ఓకేనా? సో ఓన్లీ పాజిటివే బయటకు వచ్చినాయి. అంటే దీన్ని మనం ఇప్పుడు ఏమనొచ్చు, పల్సేటింగ్ డీసీ అనొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, కోర్స్ ఇది నెక్స్ట్ రేపు చెప్తాను, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. ఊరిని స్లైడ్ పెట్టాను నేను, కానీ రేపు డిస్కస్ చేస్తాను. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన ఇన్పుట్లోని హాఫ్ వేవ్ను మాత్రమే అది ప్రాసెస్ చేసి డీసీగా మారుస్తుంది. మిగిలిన హాఫ్ వేవ్ని ఏం చేస్తుంది, అది ఫిల్టర్ చేసేస్తుంది. ఓకేనా? ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన రెండు సిగ్నల్లో ఉన్న రెండు పాజిటివ్ నెగిటివ్ రెండింటిని రెక్టిఫై చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే సింపుల్, అందులో ఒక డయోడ్ వాడతాం హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో, ఇక్కడ రెండు డయోడ్స్ వాడతాం. అది ఎలాగనేది రేపు చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీకు ఈ నోట్స్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి చిన్న డయాగ్రామ్ వేయాలండి. మీరు ఈ నోట్స్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో రెక్టిఫైర్ ఈజ్ అ డివైస్ ఫర్ కన్వర్టింగ్ ఏసీ ఇంటూ యూని డైరెక్షనల్ వోల్టేజ్. చెప్పాను కదా, మనకి రెక్టిఫైర్ అవుట్పుట్లో వోల్టేజ్ ఓన్లీ పాజిటివే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో, ఇది మనం ఇచ్చిన ఇన్పుట్ 0, π, 2π, ఇక్కడ దాకా ఒక పూర్తి వేవ్ అయినట్లు లెక్క. ఇలాంటి ఒక వేవ్ని ఈ సర్క్యూట్కి ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, V0 ఇలా వస్తుంది. ఇందులో చూడండి 0 నుంచి π వరకు యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్లో వచ్చేసింది. ఎందుకు వచ్చింది, 0 నుంచి π వరకు వోల్టేజ్ పాజిటివ్ కాబట్టి డయోడ్ ఆన్ అయ్యి ఇది మొత్తం అవుట్పుట్లో వచ్చింది. వేరాస్ పై నుంచి 2πకి వోల్టేజ్ ఏముంది, నెగిటివ్ కాబట్టి డయోడ్ ఏముంది, రివర్స్ బయాస్ అయ్యి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అవ్వడం వల్ల చూసారా ఆ పార్ట్ మనకు కనబడతలేదు అవుట్పుట్లో, అంటే ఇది ఏమైపోయింది, ఫిల్టర్ అయిపోయింది. ఓకేనా? సో అవుట్పుట్ వోల్టేజ్ మొత్తం కూడా ఏమైంది, ఇప్పుడు ఓన్లీ నీకు పాజిటివే ఉంది తప్ప నెగిటివ్ లేదు. ఓకేనా? ఇలాంటి ఈ డయాగ్రామ్స్ నీట్గా వేయాలమ్మా. ఇది వేసిన తర్వాత మీకు సిలబస్లో ఏం పెట్టాడంటే రెండు విషయాలు మీరు చెప్పాలి. రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, తర్వాత రిపుల్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, ఈ రెండు మనం కనుక్కోవాలి. చిన్న డెరివేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు కోర్స్ ఇదంతా మ్యాటర్ మీరు చదువుకోవచ్చు. ఇందులో మనం ఇస్తున్న ఇన్పుట్ ఒక ఏసీ సిగ్నల్ కదా, రెక్టిఫైర్కి ఏమి ఇస్తాం మనం, ఇన్పుట్ ఏసీ ఇస్తాం, అవుట్పుట్ ఏమొస్తుంది, డీసీ వస్తుంది. ఓకే, సో మనం ఇచ్చిన ఇన్పుట్ కరెంట్ లేకపోతే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత అంటే చూసింది, V1 = Vm sin ωt. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్టర్నేటింగ్ కరెంట్కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తే ఖచ్చితంగా సైనో కాసో వస్తుంది. ఎందుకని, ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే సైనసాయిడల్గా మారుతుంటుంది. అది సైనసాయిడల్గా మారుతున్నప్పుడు మరి సైన్ రావాలి కదా. ఓకేనా?
సో మనం ఇచ్చిన ఇన్పుట్ కరెంటు లేదా వోల్టేజ్కి ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? V1 ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఒమేగా అనేదేమో అఫ్కోర్స్ ఫ్రీక్వెన్సీ అనుకోవచ్చు, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. Vm ఏంటి చెప్పాను కదా, సైన్ పక్కన ఉన్నది ఎప్పుడు కూడా కోఎఫిషియంట్ ఏమవుతుందంటే పీక్ వోల్టేజ్ లేకపోతే మ్యాక్సిమం వోల్టేజ్ వాల్యూ పక్కన ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు మనకి ఇది మనం ఇచ్చిన ఇన్పుట్. ఈ ఇన్పుట్ని మనం డయోడ్కి ఇచ్చినప్పుడు అది ఫార్వర్డ్, రివర్స్ బయాస్ ఇవన్నీ ఈ లాజిక్ ప్రకారం అవుట్పుట్ కరెంట్ ఎలా వస్తుంది చూడండి. అవుట్పుట్ కరెంటు 0కి పైకి మధ్యలో ఉన్నప్పుడు ఫేజ్ డయోడ్ ఏమవుతుంది? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఫార్వర్డ్ బయాస్ అవుతుంది కాబట్టి అది ఎలా అవుతుంది? స్విచ్ క్లోజ్ అయినట్టు లెక్క. స్విచ్ క్లోజ్ అయింది కాబట్టి మనకి కరెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ. వేరేస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ అదే మన ఫేజ్ పైకి 2πకి మధ్యలో ఉన్నప్పుడు రివర్స్ బయాస్ అవుతుంది కదా డయోడ్ రివర్స్ బయాస్ అవుతుంది కాబట్టి స్విచ్ ఎలా ఉంటుంది? ఓపెన్ అయినట్టు, అంటే కరెంట్ ఫ్లో అవ్వదు. ఓకేనా? అందుకే కరెంట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఓకేనా? అంటే మనం ఇందాక డయాగ్రామ్లో చూపించిన సోకాల్ విషయాన్ని మ్యాథమెటికల్గా రాసాం ఇక్కడ, అంతే, ఇదేం కొత్త విషయం ఏంటంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రెక్టిఫైయర్ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎఫిషియన్సీ అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే బాటలో చెప్తాను. ఇప్పుడు రెక్టిఫైయర్ మంచిదని ఎప్పుడు అంటారు? సింపుల్. రెక్టిఫైయర్ బాధ్యత ఏంటి? అది ఏం చేయాలి? ఏసీని డీసీగా మార్చాలి. సో ఎఫిషియన్సీ ఎక్కువ అంటే అర్థం అంటే అది మంచిదని ఎప్పుడు అంటాం మనం? దక్షత ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మనం ఇచ్చిన ఏసీలో ఎక్కువ శాతాన్ని అది డీసీగా మార్చాలి, అంతే కదా? మనం ఇచ్చిన ఏసీలో ఎంత ఎక్కువ భాగాన్ని అది డీసీగా మారిస్తే అది అంత మంచిది కింద లెక్క. సో రెక్టిఫైయర్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటంటే, ఎలా డిఫైన్ చేస్తారంటే రెక్టిఫైయర్ ఎఫిషియన్సీని ఈటాతో ఇండికేట్ చేస్తారు దాన్ని. ఈటా ఫార్ములా ఏంటి? PDC/PAC. P అంటే పవర్. ఓకేనా? రేషియో ఇలా ఎందుకు తీసుకున్నారు? సింపుల్, DC పవర్ బై AC పవర్. ఇప్పుడు కనుక ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, ఎఫిషియన్సీ మ్యాక్సిమం వాల్యూ 100%, అంతే కదా? ఇప్పుడు కార్నెట్ ఇంజనీరింగ్ ఏదైనా ఎఫిషియన్సీ ఏమని చెప్తారు? ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా 100% కంటే ఎక్కువ ఉండదు కదా. మనం లీటర్ పెట్రోల్ పోస్తే లీటర్ కంటే ఎక్కువ విలువైన డిస్టెన్స్ మనం వెళ్ళం కదా, అది అప్సైడ్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ PAC అంటే మనం ఇచ్చిన ఏసీ పవర్. PDC అంటే ఏంటి? అది కన్వర్ట్ చేస్తుంది కదా ఏసీని డీసీగా. ఆ కన్వర్ట్ చేసిన అంటే అవుట్పుట్లో ఉన్న డీసీ యొక్క పవర్ ఇది అంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను, నేను ఇచ్చిన ఏసీ పవర్ 100 వాట్స్ అనుకోండి. ఓకే, దాన్ని 100 వాట్స్ పవర్ ఉన్న ఏసీ సిగ్నల్ని రెక్టిఫైయర్కి ఇచ్చాను. అది దాన్ని ఎలా మార్చింది? అది అఫ్కోర్స్ ఎగ్జాక్ట్ డీసీ కాదు, ఏదో చెప్పాను కదా, పల్సేటింగ్ డీసీలా మార్చింది. ఆ పల్సేటింగ్ డీసీ యొక్క పవర్ ఎంత అనుకోండి? ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకోండి, 50 వాట్స్. ఎఫిషియన్సీ ఎంత? 100 వాట్స్ ఉన్న ఏసీ పవర్ని 50 వాట్స్ ఉన్న డీసీ పవర్గా మార్చిందంటే దాని ఎఫిషియన్సీ ఎంత? 50/100 అంటే 1/2, అంటే 50% మాత్రమే. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 వాట్స్ ఆఫ్ ఏసీ పవర్ ఇచ్చాం, అందులో 90% దాన్ని డీసీగా మార్చేసింది అది. అప్పుడు 90/100 అంటే 90% ఎఫిషియన్సీ కింద లెక్క. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పెసిఫిక్గా ఇప్పుడు మనం తీసుకున్న హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఎఫిషియన్సీ ఎంత ఉంటుందో కట్టాలి. ఓకేనా? సింపుల్. అంటే ఇప్పుడు మనం ఈటా కట్టాలి అంటే ఏం కట్టాలి? PDC అవుట్పుట్ డీసీ పవర్ ఎంతో కట్టాలి, PAC ఇన్పుట్ మనం ఇచ్చిన ఏసీ ఇన్పుట్ పవర్ ఎంతో కట్టాలి. ఓకేనా? అవుట్పుట్లో ఉన్న డీసీ పవర్ PDC ఫార్ములా, పవర్ ఫార్ములా తెలుసు కదా, స్క్వేర్ ఆఫ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. P ఈజ్ ఈక్వల్ టు I²R అంటారు. దాన్ని తెలిసిన ఫార్ములాస్ ఏంటి? పవర్ అంటే అర్థం ఎలక్ట్రికల్ పవర్ అంటే అర్థం I²R. సో PDC ఫార్ములా I² అంటే ఏ కరెంట్ ఇది? IDC కదా. బయటకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? IDC కదా. IDC² ఇంటూ మనం లోడ్ రెసిస్టెన్స్ అనేది ఒకటి తీసుకుంటాం కదా, అక్కడే కదా మనం కనెక్ట్ చేసే సర్క్యూట్ని. సో I²R అంటే అర్థం ఏంటి? IDC² ఇంటూ R అని. మీకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుందండి, మీకు ఇది యాక్చువల్గా సిలబస్లో లేదు కాబట్టి నేను చెప్పలేదు. IDCకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? IM/π. ఓకేనా? IDC అంటే అర్థం మీరు ఎక్కడ నోట్ చేసుకోండి. IDC అంటే IM/π. IM అంటే చెప్పాను కదా, మనం ఇచ్చిన ఏసీ కరెంట్ యొక్క మ్యాక్సిమం కరెంట్ అది. ఓకేనా? IM/π. సో IDC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? IM/DC² అని ఉంది కాబట్టి IM²/π² ఇంటూ R. సో PDC అయిపోయింది. ఓకేనా? అవుట్పుట్ డీసీ పవర్ అయిపోయింది. ఇప్పుడు PAC కట్టాలి అంటే ఇది ఇన్పుట్ పవర్, ఏసీ ఫామ్లో ఉన్న పవర్ ఎంత? ఓకేనా? మనం ఇచ్చింది ఎంత అని అర్థం. PACని మనం 2 భాగాలుగా విడగొట్టచ్చు. ఓకేనా? ఒకటి PA ప్లస్ PR. PA అంటే అర్థం ఏంటి? డయోడ్ యొక్క జంక్షన్ దగ్గర పవర్ ఎంత పవర్ డిసిపేట్ అయింది,
పిఆర్ అంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర ఎంత పవర్ డిసిపేట్ అయింది. ఓకేనా, రెండు పార్ట్స్ అవి. ఫార్ములా ఒకటే రెండింటికి. మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా, పి అంటే I² R అని చెప్పాను కదా. సో జంక్షన్ దగ్గర డిసిపేట్ అయిన పవర్ అంటే అంత I² ఇంటూ ఆర్, మళ్ళీ మామూలే. కాకపోతే ఇక్కడ ఐ అంటే ఏమేయాలి, ఐడిసి వేయకూడదు, ఏమేయాలి, IRMS వేయాలి. మీరు ఒక బండ పెట్టుకోండి, ఏంటంటే డీసీ పవర్ అడిగినప్పుడు మనం డీసీ కరెంట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఐడిసి రాయాలి. ఇక్కడ ఫార్ములాలో ఐడిసి ఎందుకు వేసాం, ఇది డీసీ పవర్ కాబట్టి ఐడిసి రాశాం. ఇక్కడ మనం కడుతున్నది ఏంటి, ఏసీ పవర్ కడుతున్నాము. ఏసీ పవర్ గురించి కడుతున్నప్పుడు ఆర్ఎంఎస్ కరెంటే తీసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్ఎంఎస్ కరెంట్ గురించి. ఏసీ సర్క్యూట్ని అనలైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలి, ఏసీ కరెంటు ఏసీ వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ఆర్ఎంఎస్ కరెంట్ ఆర్ ఆర్ఎంఎస్ వోల్టేజ్. సో పిఏ కట్టాలి అంటే అది ఏసీ పవర్ కాబట్టి IRMS వేసుకోవాలి తప్ప ఐడిసి వేయకూడదు. ఓకేనా. సో IRMS² ఇంటూ జంక్షన్ దగ్గర, డయోడ్ జంక్షన్ దగ్గర డిసిపేట్ అవుతున్న పవర్ కదా, కాబట్టి డయోడ్ జంక్షన్ దగ్గర రెసిస్టెన్స్ ఎంత, RF. ఓకేనా, ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు. ఓకేనా. సో IRMS ఇక్కడ నీకు రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇందులో లేనివి ఏంటంటే ఐడిసికి ఫార్ములా ఏమని చెప్పాను, IM/π అని చెప్పాను. అలాగే IRMSకి ఒక ఫార్ములా ఉంది. IRMS అంటే ఫార్ములా ఏంటి, IM/2 అండి. ఓకేనా, ఐడిసి అంటే IM/π, IRMS అంటే ఏంటి, IM/2. సో ఇప్పుడు IRMS² ఎంత అవుతుంది, IM²/4 ఇంటూ పక్కన RF. ఓకేనా. అలాగే ఇంకొక పవర్ ఉంది కదా, ఏసీ పవర్, PR అంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర డిసిపేట్ అవుతున్న పవర్. దానికి కూడా ఫార్ములా ఇదే, IRMS² ఇంటూ RL. IRMS అంటే ఏం చెప్పాను, IM/2 అని చెప్పాను కదా. సో IM²/4, ఇక్కడ RF ప్లేస్లో ఏమొస్తుంది, RL వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, PDC ఆల్రెడీ కట్టాం, PA/PR కట్టాం కాబట్టి PAని PRని కలిపితే ఏమొస్తుంది, PAC వస్తుంది. అంటే ఈ PDC వాల్యూని PAC వాల్యూని ఎందులో పెట్టాలి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. ఓకేనా. సో చూడండి, PAC వాల్యూ పెట్టాను. PAC అంటే ఏమవుతుందండి, PA + PR. PA వాల్యూ ఇక్కడ ఉంది, PR వాల్యూ ఇక్కడ ఉంది, రెండింటిని యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది, PAC వస్తుంది. ఓకేనా. ఈటాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు సింపుల్ క్యాలిక్యులేషన్స్, మీరు న్యూమరేటర్ని డినామినేటర్ని RLతో డివైడ్ చేస్తే పైన RL క్యాన్సిల్ అవుతుంది, కిందేమో 1 + RF/RL వస్తుంది. మిగిలినవన్నీ కాన్స్టెంట్స్ అండి. ఓకేనా. IM² క్యాన్సిల్ అయిపోతాయి, IM² క్యాన్సిల్ అయిపోతాయి, RL ఏమో ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, కింద 1 + RF/RL వస్తుందని చెప్పాను కదా. కాన్స్టెంట్ ఎంత ఉంటుంది, పక్కన 4/π² ఉంటుంది. దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే π అంటే 3.14 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఈటా వాల్యూ ఎంత వస్తుందంటే 0.406π. ఇది మామూలే, 1 + RF/RL. ఈటా ఎక్స్ప్రెషన్ అంటే రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీకి ఫార్ములా ఇది. ఓకేనా. ఇందులో మీరు RF/RL వాల్యూ నెగ్లిజిబుల్ అండి. ఎందుకని, లోడ్ రెసిస్టెన్స్తో పోలిస్తే డయోడ్ యొక్క ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఓకేనా. సో RF/RL ఈజ్ ఆల్మోస్ట్ 0. ఓకేనా. సో మీరు ఏం చేయొచ్చు, ఇది 0 అనేసుకుంటే ఈటా వాల్యూ ఎంత అవుతుంది, 40.6. అంటే దాని అర్థం ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, ఓన్లీ 40%. అంటే నువ్వు 100 వాట్స్ ఏసీ పవర్ ఇస్తే అది ఏం చేస్తుంది, అందులో 100 వాట్స్లో 40 వాట్స్నే డీసీగా మారుస్తుంది. మిగిలిన 60 వాట్స్ ఎలా ఉండిపోద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది, గాల్లోకి. అది ఎలా ఉండిపోద్ది, ఇంకా ఏసీ లాగే ఉండిపోద్ది. ఓకే. సో డీసీ పవర్ ఎంత అంటే 40 వాట్స్ మాత్రమే. అంటే ఎఫిషియన్సీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ది తక్కువ. ఓకే. సో ఎఫిషియన్సీ అర్థమైంది కదా. దీన్ని బైహార్ట్ చేయకుండా మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, రెక్టిఫైర్ ఎఫిషియన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే సింపుల్ కామన్ సెన్స్. ఎంత ఎక్కువ ఏసీ పవర్ని అది డీసీగా మారిస్తే అది అంత మంచి రెక్టిఫైర్. ఓకేనా. సో అందుకే ఫార్ములా కూడా ఎలా ఉంది, డీసీ పవర్ బై అంటే అవుట్పుట్ డీసీ పవర్ బై ఇన్పుట్ ఏసీ పవర్. ఓకేనా. మ్యాక్సిమం వాల్యూ ఎంత, 100%. ఇప్పుడు ఏం చేద్దాం, రిపిల్ ఫ్యాక్టర్ కడదాం. రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుంటే సింపుల్గా నీకు రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకోండి. రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, ఒకసారి ఈ అవుట్పుట్ చూడండి. ఇదే కదా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్. ఈ అవుట్పుట్ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, అవుట్పుట్ ఇది ఎగ్జాక్ట్ డీసీ కాదు, ఇది ఒక పల్సేటింగ్ డీసీ. దీన్ని యూని డైరెక్షనల్ వోల్టేజ్ అంటారని చెప్పాను కదా. ఇందులో మీకు రిపిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది మామూలుగా డీసీ లాగా కాన్స్టెంట్గా లేదు. ఓకేనా. రిపిల్ లాగా ఉంది, ఒక అలలాగా ఉంది. నీటి మీద ఒక పాండ్లో, ఒక చెరువులో
ఒక రాయి వేస్తే ఇలా ఎత్తు పల్లాలు ఒక వేవ్ లాగా వస్తాయి కదా, అలాంటి రిపిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి అవుట్పుట్ వేవ్. సో రిపిల్ ఫ్యాక్టర్ అంటే అదే. దాన్ని ఎలా కట్టాలంటే సింపుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందంటే అర్థం ఆ అవుట్పుట్కి ఏసీ నేచర్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? రిపిల్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి అవుట్పుట్ ఫామ్లో? అసలు నిజంగా కరెక్ట్ స్ట్రిక్ట్ డీసీలో రిపిల్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 0, అంతే కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా డీసీ అంటే ఏది, నేను ఫస్ట్లో చూపించాను చూసారా, ఇది నిజంగా ఎగ్జాక్ట్ బ్యాటరీ నుంచి వచ్చే డీసీ ఇలా ఉంటుంది. దీనికి రిపిల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. రిపిల్స్ అంటే ఇలాంటి ఎత్తు పల్లాలి. ఆ రిపిల్స్ దీనికి లేవు కదా. దీనికి రిపిల్ ఫ్యాక్టర్ ఎంత కడితే ఎంత వస్తుంది? 0 వస్తుంది. కానీ మనకి రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ ఇలా లేదు కదా. రెక్టిఫైర్ అవుట్పుట్ ఎలా ఉంది? వేవీగా ఉంది, అంటే పల్సేటింగ్ అలా ఉంది కదా, అంటే ఎలా ఉంది? పల్సేటింగ్. సో దీన్ని మనం రిపిల్ లాగా చూడాలి. ఆ రిపిల్ ఫ్యాక్టర్ ఎంత ఉందో కట్టాలి. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రిపిల్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని కాదు రెక్టిఫైయర్. రిపిల్ ఫ్యాక్టర్ ఎలా ఉండాలి? మనకి తక్కువ ఉండాలి. రిపిల్ ఫ్యాక్టర్ తక్కువ ఉందంటే అర్థం ఏంటి? స్టడీగా ఉన్నట్టు లెక్క అవుట్పుట్. అదే రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే వేవీగా ఉన్నట్టు అవుట్పుట్. వేవీగా అవుట్పుట్ ఉంటే అది డీసీ అని కాదు అర్థం, ఓకేనా. డీసీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి, ఓకేనా. సో సో రిపిల్ ఫ్యాక్టర్ మనం ఎలా డిఫైన్ చేయాలి? సింపుల్. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి, ఏంటంటే ఈ రెక్టిఫైర్ అవుట్పుట్ చూస్తే, ఈ రెక్టిఫైర్ అవుట్పుట్లో మనం 2 పార్ట్స్ ఉన్నాయని ఊహించుకోవచ్చు. ఎలా అంటే ఈ రెక్టిఫైర్ అవుట్పుట్లో డీసీ ఉందని, ఆ డీసీ మీద ఏసీ ఓవర్లాప్ అయినట్టు అనుకోవచ్చు కదా. అంటే కాన్స్టెంట్గా ఉన్న ఒక వోల్టేజ్కి ఒక రిపిల్ యాడ్ అయినట్టు లెక్క. అప్పుడు రిజల్టెంట్ ఇలా ఉందనుకోవచ్చు, ఓకేనా. సో రిపిల్ ఫ్యాక్టర్ గామాని ఎలా డిఫైన్ చేస్తారంటే రిపిల్ వోల్టేజ్ బై డీసీ వోల్టేజ్. సింపుల్. డీసీ వోల్టేజ్ అంటే స్టడీగా ఉన్నది కింద లెక్క, రిపిల్ వోల్టేజ్ అంటే ఆ వేవీగా ఉన్న పార్ట్ అన్నమాట. రిపిల్ వోల్టేజ్ బై డీసీ వోల్టేజ్, ఓకేనమ్మా. సో రిపిల్ వోల్టేజ్ అంటే విఆర్ అని ఎందుకు రాశారు ఇక్కడ? రిపిల్ వోల్టేజ్ అంటే మీరు చెప్పండి, రిపిల్ వోల్టేజ్ అంటే మనకు వినగానే అది ఏసీ అనిపిస్తుందా డీసీ అనిపిస్తుందా? ఆబ్వియస్లీ ఏసీ కదా. రిప్లింగ్ నేచర్ దేనికి ఉంటుంది? ఏసీకి ఉంటుంది. అందుకే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను? ఆర్ఎంఎస్ వోల్టేజ్ తీసుకున్నాను, అంతేగాని డీసీ తీసుకోకూడదు, ఓకేనా. సో రిపిల్ వోల్టేజ్ అన్నప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూనే తీసుకోవాలి. పైగా ఆర్ ఎందుకు పెట్టారు ఇక్కడ సబ్స్క్రిప్ట్ కింద? విఆర్ ఎందుకు పెట్టారు? అది రిపిల్ వోల్టేజ్ అని చెప్పడం కోసం విఆర్ పెట్టారు. దాని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకున్నారు బై కింద ఏంటి? డీసీ వాల్యూ, ఓకేనా. సో ఇది దాన్ని వోల్టేజ్లో రాస్తే ఇలాగా, కరెంట్లో రాస్తే ఇలాగా, సింపుల్. సో రిపిల్ ఫ్యాక్టర్ ఇంకోలా డిఫైన్ చేయొచ్చు, రిపిల్ కరెంట్ బై డీసీ కరెంట్, అంటే ఐఆర్ ఆర్ఎంఎస్ బై ఐడిసి, ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి, ఐ అనేది ఏంటి? హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ కరెంట్. ఇది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ మీరు చూస్తే ఇందులో ఈ ఫస్ట్ టర్మ్ మనం చూసారా, ఐఎం బై పై, అది మీకు ఆల్రెడీ చెప్పాను. ఐఎం బై పై అంటే ఏమని చెప్పాను? ఐడిసి అని చెప్పాను. అంటే ఈ అవుట్పుట్ కరెంట్లో ఈ ఫస్ట్ టర్మ్ డీసీ పార్ట్ అనుకోవచ్చు మీరు. మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా ఏ పార్ట్? ఏసీ పార్ట్. నేను ఇలా కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాను? మీరు ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చూసి అది డీసీ ఇది ఏసీ అని ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అంటే సింపుల్, మీరు డైరెక్ట్ చెప్పాను. ఏసీ నేచర్ ఉన్న కాంపోనెంట్ ఎలా ఉంటుంది? ఆ టర్మ్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటుంది, సింపుల్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో సైను కాసు లేదు అంటే అర్థం ఏంటి? సైను కాసు లేదంటే అర్థం అది కాన్స్టెంట్గా ఉంటుందనే కదా అర్థం. అంటే ఇది డీసీ పార్ట్, ఇది ఓకేనా, ఇది డీసీ పార్ట్. నెక్స్ట్ వచ్చే పదాలన్నీ చూడండి, వీటిలో సైన్ కానీ కాస్ కానీ ఉంది. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో సైన్ కానీ కాస్ కానీ ఉంది అంటే అర్థం అది ఏ వేవ్ అని చెప్పాను మీకు? ఏసీ అని చెప్పాను. సో ఈ నెక్స్ట్ వచ్చే టర్మ్స్ అన్నీ కూడా రిపిల్కి సంబంధించినవన్నీ. ఇవేమో కాన్స్టెంట్. ఇది ఐఎం బై పై ఏమో డీసీ అనుకోవచ్చు. ఈ నెక్స్ట్ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా రిపిల్ కరెంట్ అనుకోవచ్చు. అందుకే దీన్ని 2 ముక్కలు చేశాడు చూసారా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐడిసి అంటే డీసీ పార్ట్ ప్లస్ నెక్స్ట్ ఏంటి? రిపిల్ కాంపోనెంట్. రిపిల్ కాంపోనెంట్ అంటే వేవీగా ఉంటుంది కాబట్టి దాని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో సైన్ కానీ కాస్ కానీ ఉంటాయి. అదే మీకు ఇండికేషన్ అంతే, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు సైను కాసే కదా అని అనుకోకండి, ప్రతి దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఓకేనా. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అల్టిమేట్ గోల్ ఏంటి? టు డిస్క్రైబ్ నేచర్ అంతే, ఓకేనా. సో
సైను కాసు ఉందంటే ఆ సౌకాళ్ళ వేవీ నేచర్ ఉంటేనే సైను కాసు వస్తుంది, అంటే ఏసీకి మాత్రమే వస్తుంది, డీసీకి రాదు అది. ఓకేనా? సో ఇక్కడ ఐని ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తా అంటే అవుట్పుట్ కరెంట్, అంటే రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ కరెంట్లో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. ఏంటి? ఒక భాగం ఏంటి? కాన్స్టెంట్గా ఉండే డీసీ పార్ట్, రిపిల్ అయ్యే పార్ట్, which is vindicated by the presence of sin or cos or something like that. ఓకేనా? సో I is equal to IDC plus IR. ఓకేనా? IDC వాల్యూ మనకు తెలుసు ఎంత, IM by పై. IR అంటే ఎంత? మిగిలిందంతా ఐఆర్ఏ కదా ఇక్కడ రాసింది. 2, 3, 4 పదాలు ఇలా వేసుకుంటా వెళ్తే అవంతా కూడా ఐఆర్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంచారు, ఐఆర్ఎంఎస్. ఓకేనా? ఐఆర్ఎంఎస్ అంటే ఆర్ఎంఎస్ కరెంట్ని ఎలా రాయొచ్చు? అది రెండిటి యొక్క రిజల్టెంట్ అది. ఓకేనా? రెండిటి యొక్క రిజల్టెంట్ అది. రిజల్టెంట్ ఏ రెండిటి యొక్క రిజల్టెంట్? సింపుల్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను నేను, అవుట్పుట్ కరెంట్లో రెండు పార్ట్స్ ఉంటాయని చెప్తున్నాను. ఒకటేమో డీసీ పార్ట్ ఐడిసి, మిగిలిన టర్మ్స్ అన్నీ కూడా సైను కాసు ఉన్నాయి కాబట్టి అవేమో ఏసీ కాంపోనెంట్ అనుకోవచ్చు. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? సింపుల్, ఈ డీసీ కాంపోనెంట్ అలాగే ఈ ఏసీ కాంపోనెంట్ యొక్క రిజల్టెంటే కదా ఐఆర్ఎంఎస్ అంటే. సో ఐఆర్ఎంఎస్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ రిజల్టెంట్ కట్టాలంటే ఇంతే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐడిసి స్క్వేర్ ప్లస్ ఈ రిపిల్ కాంపోనెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా? ఈ రెండింటి యొక్క స్క్వేర్ రూట్. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఈ ఐఆర్ఎంఎస్ కరెంట్ అంటారు. ఇప్పుడు ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇరువైపులా స్క్వేర్ చేశారనుకోండి రూట్ పోతుంది కదా. సో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఈక్వల్ టు ఐడిసి స్క్వేర్ ప్లస్ ఐఆర్ఎంఎస్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ ఐఆర్ఆర్ఎంఎస్ స్క్వేర్ కావాలి కాబట్టి ఈ ఐఆర్ఆర్ఎంఎస్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? సింపుల్, ఐడిసి స్క్వేర్ నటు పట్టుకెళ్తే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ మైనస్ ఐడిసి స్క్వేర్. ఓకేనా? అదే దానికి స్క్వేర్ రూట్ కడితే అప్పుడు ఏమొస్తుంది? ఐఆర్ఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ కనుక మీరు నోట్ చేసుకోగలిగితే ఇందులో ఈ లోపల ఉన్న ఐఆర్ఆర్ఎంఎస్ వాల్యూ కట్టాం మనం ఇక్కడ, అంతే. సింపుల్ మ్యాథమెటిక్స్. ఓకేనా? ఓకే, ఐఆర్ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చింది కాబట్టి గామాకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గామాకి ఫార్ములా ఇది కదా, ఇందులో మనం ఏం కట్టాము? ఐడిసి వాల్యూ మనకు తెలుసు, మనం విడిగా ఏం కట్టక్కర్లేదు. ఐఆర్ఆర్ఎంఎస్ వాల్యూ మనకు తెలియదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ రెండు ఆర్ఎంఎస్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటి? ఐఆర్ఎంఎస్ అంటే ఇక్కడ రాసింది, దాని వాల్యూ మనకు తెలుసు ఎంత? ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత? ఐడిసి వాల్యూ ఏమో IM/π అని చెప్పాను, ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అని చెప్పాను? IM/2 అని చెప్పాను. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఐఆర్ఎంఎస్ కాదు, ఐఆర్ఆర్ఎంఎస్ అంటే రిపిల్ వోల్టేజ్, రిపిల్ కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ. అదవుతుంది కదా. మామూలుగా ఏసీ కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ వేరు, అవుట్పుట్లో ఉన్న రిపిల్ కాంపోనెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ వేరండి. ఓకేనా? ఐఆర్ఎంఎస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఆర్ఆర్ఎంఎస్. మనకు రిపిల్ ఫ్యాక్టర్ కట్టాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? ఐఆర్ఎంఎస్ కాదు, ఐఆర్ఆర్ఎంఎస్ అంటే రిపిల్ కాంపోనెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ కావాలి. రిపిల్ కాంపోనెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా రాబట్టాం మనం ఇక్కడ, అంటే ఐఆర్ఆర్ఎంఎస్కి ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఈ ఐఆర్ఆర్ఎంఎస్ ఎక్స్ప్రెషన్ ఎందులో పెట్టాలి? సింపుల్, ఇందులోనే పెట్టాలి, గామాలో పెట్టాలి. గామాలో పెడితే గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చూడండి, ఇది వచ్చింది, అంతే కదా. ఇదేగా ఫార్ములా వచ్చింది. ఇందులో చిన్న మ్యాథమెటిక్స్ ఇది, ఈ స్క్వేర్ రూట్ మొత్తానికి వేస్తే కింద కూడా స్క్వేర్ వస్తుంది కదా, ఐడిసి స్క్వేర్ వస్తుంది. అప్పుడు మీరు ఐడిసి స్క్వేర్తో భాగించారనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? IRMS/IDC హోల్ స్క్వేర్, ఇక్కడ -1 భాగించాం కదా, 1 అయిపోతుంది. ఈ IRMS/DC, IRMS/IDCని ఏమంటారంటే ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారండి. ఓకేనా? ఇది కూడా మంచి పారామీటర్, అంటే రిపిల్ నేచర్కి ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఇది. ఆర్ఎంఎస్ వాల్యూ బై డీసీ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి? రిపిల్ నేచర్ ఎక్కువ ఉన్నట్టే కదా. సో దీన్ని ఎఫ్ అని కూడా అంటారు. ఈ IRMS/IDCని ఎఫ్ అంటారు, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా? సో మనకి రెండు తెలుసు కదా, ఐఆర్ఎంఎస్ తెలుసు, ఐడిసి తెలుసు. ఐఆర్ఎంఎస్ అంటే IM/2, ఐడిసి అంటే IM/π. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి కడితే రిపిల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 1.21 వచ్చింది. అంటే అది మంచిది కాదండి. 1.21 వచ్చింది అంటే అర్థం అవుట్పుట్, అంటే రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్లో రిపిలింగ్ నేచర్ ఎక్కువ ఉంది, రిపిల్స్ ఎక్కువ ఉన్నాయి. రిపిల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటది? డీసీ కాదనే కదా అర్థం. అంటే డీసీ కాదంటే నేను కాదని చెప్పట్లేదు, దానికి డీసీ నేచర్ తక్కువ ఉంది, ఏసీ నేచర్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అయితే ఒకటేనండి, రిపిల్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా రిపిల్ వోల్టేజ్ బై డీసీ వోల్టేజ్ కదా, లేకపోతే రిపిల్ కరెంట్ బై డీసీ కరెంట్. రిపిల్ కరెంట్ అంటే ఐఆర్ఆర్ఎంఎస్ అని గుర్తుపెట్టుకోండి, అంతేగాని ఐఆర్ఎంఎస్ కాదు. ఓకేనా? అంటే ఇక్కడ రెండు ఆర్ఎంఎస్ కరెంట్లు ఉన్నాయి. ఒకటి మామూలుగా ఏసీ కరెంట్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ, అది ఐఆర్ఎంఎస్. అది
అవుట్పుట్లో ఉన్న రిపుల్ కాంపొనెంట్కి ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది, అది ఐఆర్ ఆర్ఎంఎస్. అది మనకు తెలియదు ఫార్ములా. అందుకనే ఈ తప్పులన్నీ పడి ఏం చేసాం మనం, ఐఆర్ ఆర్ఎంఎస్ని ఫార్ములా రాబట్టాం. ఐఆర్ ఆర్ఎంఎస్ ఫార్ములా వచ్చింది కాబట్టి ఐఆర్ఎంఎస్ తెలుసు, ఐడిసి తెలుసు, అవి సబ్స్టిట్యూట్ చేసి కట్టాం. అంటే ఈ డెరివేషన్ మొత్తంలో మీ రెండు గుర్తుపెట్టుకోవాలి, రెండు ఐడిసి వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, ఐఆర్ఎంఎస్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది వచ్చింది. సో మనకి రిపుల్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందంటే అర్థం హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి ఎఫిషియన్సీ తక్కువే, అదేవిధంగా అవుట్పుట్లో రిపిల్స్ ఎక్కువ ఉంటుంది. అలా ఉంటే కనుక మీకు అది కరెక్ట్ కాదు. డీసీ అంటే ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, రిపిల్స్ ఉండకూడదు. మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ మరి రెక్టిఫైయర్ అంటే ఇంత హైప్ ఇచ్చారు, రెక్టిఫైయర్ అవుట్పుట్ చూస్తేనేమో కాన్స్టెంట్గా లేదు, పల్సేటింగ్గా ఉంది, మరి అది తప్పు కదా, మరి ఏం చేస్తారంటే రెక్టిఫికేషన్ అంటే చెప్పాను కదా, రెక్టిఫికేషన్ అంటే కన్వర్టింగ్ ఏసీ టు డీసీ. ఈ ప్రాసెస్లో ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ స్టెప్, ఓకేనా. మీకు తర్వాత సిలబస్లో ఇంకేం పెట్టాడు, ఫిల్టర్ సర్క్యూట్స్ అని కొన్ని ఉంటాయి, ఫిల్టర్స్ అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, రెక్టిఫికేషన్ సిస్టమ్ తీసుకుంటే అందులో ఏసీని డీసీగా మార్చాలి కదా. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక డయోడ్ను ఉపయోగించి, ఒకటో రోజు రెండో మూడో నాలుగో డిపెండింగ్ ఆన్ ది, అది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనే దాన్ని బట్టి డయోడ్స్ను ఉపయోగించి ఏసీని ఎలా మారుస్తారు, ఇలా మార్చరు. ఎలా మారుస్తారు మనకు తెలుసు కదా, ఇలా రిపిల్స్ ఉండే ఒక డీసీగా మారుస్తారు. దీన్ని ఏం చేస్తారు, ఫిల్టర్స్ ఉపయోగించి ఈ రిపిల్స్ను పోగొడతారు. రిపిల్స్ పోయినప్పుడు ఫిల్టర్కి ఇన్పుట్ ఇస్తాము, అంటే ఈ రెక్టిఫైయర్ యొక్క అవుట్పుట్ని దేనికి ఇస్తాం, ఫిల్టర్ అనే దాని యొక్క ఇన్పుట్కి ఇస్తాం. అప్పుడు ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే, ఫిల్టర్ పని ఏంటి, ఈ ఏవైతే రిపిల్స్ అని మనం అంటున్నామో ఆ రిపిల్స్ని అది ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి మనకి ఎలాంటి అవుట్పుట్ ఇస్తుంది, ఇలాంటి అవుట్పుట్ ఇస్తుంది, డీసీ. ఓకేనా. సో నెక్స్ట్ ఫిల్టర్స్ అనే సర్క్యూట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి ఇది టెంపరీగా ఫిల్టర్ రిపిల్స్ ఉన్నప్పటికీ కూడా అది నెక్స్ట్ స్టేజ్లో ఫిల్టర్ అయిపోయి మనకి పర్ఫెక్ట్ డీసీ బయటకు వస్తుంది. ఓకేనా. సో ఇదమ్మా ఇందులో ఎఫిషియన్సీను రిపిల్ ఫ్యాక్టర్ కడతాం ఇంపార్టెంట్.